నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరిస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలతో వచ్చే సీజన్ సాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు. కానీ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం సేకరణ మాత్రం అన్నదాతకు పరీక్ష పెడుతోంది. నత్తనడకన సాగుతున్న ధాన్యం సేకరణ అన్నదాత సహనానికి అగ్ని పరీక్షగా మారింది. వారాల తరబడి కదలని కాంటాలతో సాగుదారుకు తంటాలు తప్పట్లేదు. కాంటాలు పూర్తయిన చోట తరలింపులో తీవ్ర జాప్యం సాగుతుండటంతో కర్షకులకు తిప్పలు తప్పడం లేదు. ఖమ్మం జిల్లాలో ఈసారి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు మొదలుపెట్టారు. అయితే సేకరణ మొదలుపెట్టి 40 రోజులు దాటినా లక్ష్యంలో సగం కూడా చేరుకోలేదు. జిల్లాలో ఇప్పటి వరకు 15,000 మంది రైతుల నుంచి 1.10 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67,000 మెట్రిక్ టన్నులు సేకరించాల్సి ఉన్నా ఇప్పటి వరకు 28,000 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు. అకాల వర్షాలు, ఈదురుగాలులు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆశలు సన్నగిల్లిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు వడ్లను అమ్ముకుంటున్నారు. నెల రోజుల నుంచి ఇక్కడ ఒడ్లు ఆరబోసుకొని 2 సార్లు వర్షం పడ్డ తర్వాత మొత్తం కూడా సగం మంది ప్రైవేట్కి అమ్ముకోర్రు. పచ్చి ఒడ్లు కింటాకి 1000 రూపాయల దండగా కాటాలేసి బోనస్ అనుకోర్రు. పోయినసారి వానాకాలం కూడా బోనస్ ఇలే. కింటాకి 8 కేజీలు తెచ్చారట. ఒక్క కింటాకి 1000 రూపాయల నష్టం వస్తున్నా గానీ రైతు భరాస్తుండి ఇవాళ పట్టాలు పెట్టి కట్టి ఉన్నాయి. ఇవాళ వాన గుర్తే మరి రేపు వేసుకుంటారా? కాటాలు వేసారు, ఆడ పెట్టారు, లారీలు రావట్లే. ప్రైవేట్ ఆయన ఇవాళ పచ్చి ఒడ్లు ఆయన 1700, 1600, 1800 ఆయన పచ్చి ఒడ్లు తీసుకొని పోతారు. తట్టుకోలేక అమ్ముకుంటారు. వాన వచ్చినా తడిసినా మీదే బాధ్యత, మీరు జాగ్రత్తగా ఉండండి. లారీలు వచ్చిందాకంటే ఇంకెన్ని రోజులకు వస్తాయి? పొలం కోసి 20 రోజులు అవుతుంది. రోజు గెలుకోవటం తిరగంగా మొన్న కాటాలు వేశారు. ఒక వారాల కదా వేసి లోడ్ వేయడం కోసం కూడా ఒక లోడ్ కూడా కనీసం లోడ్ కోసం కూడా వాళ్ళు రావట్లేదు. మీ ఇబ్బంది పెడుతున్నా గానీ ఇలా తిరగ ఇవాళ ఒక లారీ వచ్చింది. ఇన్ని రోజులు బట్టి కూడా వాళ్ళు ఏం వేయట్లేదు. మళ్ళీ ఏదో కట్టింగ్లు అంట అయ్యని అంటున్నారు. 8 కేజీలు కింటాకి 8 కేజీలు అంటున్నారు. ఈ బోనర్స్ అని అంటున్నారు. ఏం లేవు. నెల రోజులు బట్టి కూడా ఈ కళ్ళ ఇంటికి పోవడం రావడం రైతులు చూసుకోవడం పొదరపడి చూసుకోవడం ఇక్కడే పండుకుంటున్నాం. ఏంటో తిరగాల్సి వస్తుంది. అసలే ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడం చాలదన్నట్టు కాంటాలు పూర్తయిన చోట ధాన్యం సకాలంలో ఎగుమతి కాకపోవడం రైతుల పాలిట శాపంగా మారింది. వాస్తవానికి ఒకసారి కాంటాలు పూర్తయితే సంబంధిత ధాన్యంతో రైతులకు ఎలాంటి సంబంధం లేదని గతంలో అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పంట అమ్ముకునేందుకు కేంద్రాల్లో వారాల తరబడి కర్షకులు పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం మిల్లులకు చేరేంత వరకు కేంద్రాల నిర్వాహకులు ఆ బాధ్యతను రైతుల వైపే మోపుతున్నారు. కాంటాల్లో ఆలస్యమై రోజుల తరబడి కేంద్రాల్లోనే పడిగాపులు పడిన రైతులు ఇప్పుడు ధాన్యం బస్తాలు ఎగుమతి కాక తిప్పలు పడుతున్నారు. కాంటాలు పూర్తయినా లారీలు సకాలంలో రాక ధాన్యం ఎగుమతికి రోజులు పడుతోంది. 1000 క్వింటాల కొద్దీ ధాన్యం నిల్వలు కేంద్రాల్లోనే పెరిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు వచ్చి శాతం చుట్టం 16-17 రావాలన్నారు. 16-17 వచ్చినాక కూడా అంతమట్టి కాటాలు వేయలే. అదేంటంటే మనకి ఇప్పుడు వేసినవి అట్టున్నాయండి, ఈటేసి ఏం చేద్దాం అన్నారు. నేను కోరుకునేది ఏంటంటే సకాలంలో తొందరగా వాతావరణం మార్పు వస్తుంది కాబట్టి కాటాలు వేసి వడ్లని మిల్లులు తరలిస్తే మంచిదని కోరుకుంటున్నాం. మనం కాటాలు వేసి దాదాపుగా 15-20 రోజులు అవుతుంది. అయినా కానీ లోడ్లు ఎత్తట్లేదు. లోడ్లు ఎత్తకపోవడం వల్ల నైట్ వేండే కాపరాలు పండుకుంటున్నారు రైతులు. వర్షం అయితే తడితే మళ్ళీ తడితే వేసుకోరట. ఇటు లోడ్ వేసినందుకు మొత్తం 2 రూపాయలు అంట లారీ డ్రైవర్కి. ఇవన్నీ ఏం చేసలు ఇవన్నీ లెక్క అయితే దాని సరిపోవట్లేదు. దయచేసి ఎమర్జెన్సీగా లోడ్లు ఎత్తండి. లోడ్లు ఎత్తకపోతే మాత్రం ఆగమవుతుంది, సరుకు ఆగమవుతుంది. ఆగమైన తర్వాత రైతులంతా ఘోరం అవుతుంది. రైతులు గోస కొట్టుకోకుండా తొందరగా లోడ్లు ఎత్తాలని కోరుకుంటా ఉన్నాం. వానాకాలం సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి కొనుగోళ్లు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఈ సీజన్లో విధించిన లక్ష్యం మేరకు సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.